హాయ్ ఫ్రెండ్స్, మనం అయోధ్యలో అడుగు పెట్టంగానే ఎంట్రన్స్లో ఇలా అయితే సూర్యుడు గుర్తుంటుంది. శ్రీరామచంద్రుడు సూర్యవంశంకు చెందిన రాజు కదా, అందుకని గుర్తుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదైతే సరయూ నది. ఇక్కడ ధనస్సు, గంట, బాణము వంటివి చారిత్రాత్మక గుర్తులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది పక్కనే ఉన్న చిన్న శ్రీరామ మందిరం. ఇదైతే సీతమ్మ వారు వంట చేసిన ఇల్లంట. ఆ పరమశివుడు విశాలక్షమ్మ ఇక్కడికి వచ్చి భోంచేశారని, సీతమ్మ వంట చేసి వాళ్ళకి పెట్టిందని ఇక్కడ నానుడండి. ఇది వచ్చి బడే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మనం చిన్నప్పటి నుంచి రామాయణం విని 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 ఇప్పుడు అయోధ్యలో ఉన్నామంటే ఓహో ఇది అక్కడేమో, ఇది ఇక్కడేమో, ఇది ఆరా భవనమేమో, ఇది ఈ భవనమేమో అన్న ఆలోచనలు అయితే మనకు బాగా వస్తున్నాయి. టెంపుల్ అయితే దగ్గర నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నడవాలి. కానీ ఎంత నడిచినా ఎంత కష్టపడినా లోపలికి వెళ్ళి ఆ మందిరం చూస్తే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుందండి. జన్మ తరించిపోయినట్టు అనిపిస్తుంది. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.